హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రోహిణి ఆంధ్ర స్టైల్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్. ఇవాల్టి మన వీడియో వచ్చేసరికి శ్రావణ మాస ప్రసాదాల వీడియోలో భాగంగా 3వ రోజు ప్రసాదం అండి. ఇది వచ్చేసి పూర్ణం బూరెలు. శ్రావణ మాసంలో ప్రత్యేకంగా పూర్ణం బూరెలు కూడా చేసి అమ్మవారికి నివేదిస్తుంటాం కదా. ఇప్పుడైతే పూర్ణం బూరెలు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దామా. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాస్ మినపప్పుకి ఒక గ్లాస్ బియ్యం సరి సమానంగా వేసుకొని వీటిని ఒక 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. తరువాత పూర్ణం కోసం అయితే ఒక 300 గ్రామ్స్ కందిపప్పు వేసుకుంటున్నానండి. కందిపప్పుతో కూడా మనం పూర్ణం బూరెలు చేయొచ్చు. చాలామంది శనగపప్పుతో చేస్తుంటారు. ఇలా కూడా ఒక్కసారి ట్రై చేయండి. కందిపప్పుతో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. తర్వాత వీటిని శుభ్రంగా కడుక్కొని ఒక హాఫ్ అన్ అవర్ కందిపప్పును కూడా నానబెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే కందిపప్పు నానిపోయింది. దీనిని స్టవ్ పై పెట్టి పప్పు కొంచెం ఉడికే వరకు బాయిల్ చేసుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు పైన ఇలా తేట వస్తుంది కదా, అది మొత్తం తీసేస్తూ పప్పుని చక్కగా ఉడికించుకోవాలి. మరీ మెత్తగా అయిపోకూడదండి, కొంచెం పలుకుగా ఉండాలన్నమాట పప్పు. ఇలా చూడండి, నేను చూపిస్తున్నాను, అలా ఉడకాలన్నమాట పప్పు అనేది. మనం ఇలా ప్రెస్ చేస్తే మనకి లోపల నూక అనేది తగలాలన్నమాట. మరీ ఎక్కువ ఉడికిపోతే పప్పు పూర్ణం అనేది మనకి చాలా సాఫ్ట్ అయిపోయి బూరెలు చేయడానికి సరిగా రాదనమాట. ఇలా పప్పు మొత్తం ఉడికిన తర్వాత నీళ్లు మొత్తం వంపేయాలి. ఒక్క చుక్క కూడా నీళ్లు ఇందులో మిగిలించకూడదు. ఇలా పప్పులో ఉన్న నీళ్లు మొత్తం వంపేసాం కదండి. తర్వాత ఆ నీళ్ళతో మనం రసం చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఆ పప్పుని స్టవ్ పై పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ పప్పులోనే బెల్లం వేసుకోవాలి. 300 గ్రామ్స్ పప్పు వేసానని చెప్పాను కదా, 300 గ్రామ్స్ బెల్లం కూడా ఈక్వల్గానే వేసుకుంటేనే పర్ఫెక్ట్గా స్వీట్ అనేది ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఉంటుందన్నమాట. తర్వాత ఇలాచి వేసుకోవాలి. ఇలాచి కూడా ఒక 10 నుంచి 12 వరకు వేసుకోవచ్చు. తర్వాత పచ్చి కొబ్బరి ఇలా మిక్సీకి వేసుకోవచ్చు, లేదంటే తురిమి కూడా వేసుకోవచ్చు. వీటన్నిటిని బాగా బెల్లం అంతా బాగా కరిగే వరకు దీన్ని స్టవ్ పై పెట్టి చక్కగా వేయించుకోవాలన్నమాట. బెల్లం కరగడానికి టైం పడుతుందండి. దీనిపై ఒక మూత పెట్టి ఈలోపు మనం ముందే నానబెట్టుకున్న మినపప్పు బియ్యం ఉన్నాయి కదా, వీటిని సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం కొంచెమే వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని దీని అంతటిని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇలా పిండి మొత్తం బౌల్లోకి వేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ ఒక్కసారి చెక్ చేసుకోండి. చూడండి, నేను గరిటె పెడితే గరిటెకి ఇలా చూడండి కోట్ అవుతుందన్నమాట. పక్క కోట్ అవుతే పర్ఫెక్ట్గా మన కన్సిస్టెన్సీ సరిపోతుందన్నట్టు. తర్వాత ఇందులో కొంచెం ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకొని తర్వాత ఒక 2 లేదా 3 చెంచాల షుగర్ని కూడా వేసుకోండి. ఇది స్వీట్ కదండి, పైన లేయర్ కూడా స్వీట్గా ఉండడానికి బూరెలకి కొంచెం షుగర్ అనేది వేస్తామన్నమాట. తర్వాత ఒకే ఒక చిటికెడు వంట సోడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత చక్కగా మిక్స్ చేసుకోవాలన్నమాట పిండిని. ఎంత చక్కగా మిక్స్ చేసుకుంటే పైన లేయర్ అనేది మనకి పగలకుండా చక్కగా వస్తాయన్నమాట పూర్ణం బూరెలు. దీన్ని మొత్తం మిక్స్ చేసుకొని 1 లేదా 2 గంటల పాటు అలానే పక్కన పెట్టేయాలి. దీనిపై మూత పెట్టి అప్పుడే చక్కగా పిండి పొంగి మనకి బూరెలు అనేవి చక్కగా వస్తాయన్నమాట. పైన లేయర్ అయితే రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు పప్పులో మనం బెల్లము కొబ్బరి వేసాం కదా, ఇది బెల్లం మొత్తం చక్కగా కరిగిపోయింది. దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు చల్లారనివ్వాలి. ఈ కందిపప్పు మిశ్రమం అయితే చల్లగా అయిపోయిందండి. దీనిని నేనైతే మిక్సీ పడుతున్నాను. కావాలనుకుంటే గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు. నేను కొంచెమే అనేసి మిక్సీ పడుతున్నాను అనమాట. చూడండి, కన్సిస్టెన్సీ అయితే ఇలా మనం చుడితే పర్ఫెక్ట్గా ఉండకు చక్కగా లడ్డూలాగా రావాలన్నమాట. అంతవరకు మనం గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక క్లీన్గా నీట్గా ఉన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలానే మొత్తం పప్పునంతా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా చూడండి, పప్పు మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతటిని ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకొని వీటిని చక్కగా ఉండల్లాగా చిన్న చిన్న నిమ్మకాయ, మీడియం సైజ్ నిమ్మకాయ ఉంటుంది కదండి, అంత ఉండలు చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇలా చూడండి, ఉండలు మొత్తం అయితే చుట్టేసుకున్నాను. ఇప్పుడైతే వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ముందే రుబ్బు పెట్టుకున్న పిండిని బాగా మిక్స్ చేసి 2 అవర్స్ నానబెట్టి ఉంచాం కదండి ఈ బియ్య పిండి, దానిని ఒక్కసారి బీట్ చేసుకొని తర్వాత ఈ ఉండలని బాగా వేడిగా ఉన్న నూనెలో ఇలా డిప్ చేసి వేసుకోవాలన్నమాట. చక్కగా వేసుకోవాలి.
వీటన్నిటిని ఇలా వేసుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసేస్తే మనకి పూర్ణం బూరెలు అయితే చక్కగా రెడీ అయిపోతాయండి. ఇవి పగలకుండా రావాలి అంటే మనకు పైన లేయర్ పిండి ఉంటుంది కదండి, బియ్యపు పిండి మినపప్పు పిండి పట్టించున్నది, అది వచ్చేసరికి కొంచెం మందంగానే ఉండాలి. మరీ పలుచగా ఉండిందనుకోండి పైన లేయర్ అనేది కొంచెం నూనెలో వేయగానే పగులొచ్చి లోపలున్న పిండి మొత్తం బయట వచ్చేస్తుంది అన్నమాట. చూసారు కదండి, శ్రావణ మాస ప్రసాదాల్లో 3వ రోజు ప్రసాదం కూడా మనకి చక్కగా రెడీ అయిపోయిందండి. చూడ్డానికి ఎంత చక్కగా ఉన్నాయో కదా పూర్ణం బూరెలు. మీరు కూడా తప్పకుండా శ్రావణ మాసంలో ఈ ప్రసాదంని తయారు చేసుకోండి. ఇంతే అండి ఇవాల్టి నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.